Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. ప్రమోషన్స్లో మీరున్న దగ్గర తరుణ్ భాస్కర్ గారు ఉండట్లేదు, తరుణ్ భాస్కర్ ఉన్న దగ్గర మీరు ఉండట్లేదు. అండ్ ఇప్పుడు దాకా వచ్చిన ప్రమోషన్ కంటెంట్లో కూడా ఆ సినిమాలో ఆయన లేయర్ వేరుగా ఉంటుంది, మీ లేయర్ వేరుగా ఉంటుంది. ఇద్దరు కలిసిన ఆ సీక్వెన్స్ షార్ట్స్ కానీ ఏవి చూపించట్లేదు. ఇది కాన్షియస్గా తీసుకున్న డిసిషనా? మీరు అనేది సినిమాలోనా ఇంటర్వ్యూస్లోనా? ఇంటర్వ్యూస్లోనూ అలాగే ఉంది, ఇప్పుడు దాకా ఇచ్చిన ప్రమోషన్ కంటెంట్లోనూ అలాగే ఉంది. మీరు చూడండి, సినిమాలో ఉన్నది మెయింటైన్ చేస్తున్నాం మేము. అదే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. అలా మీకు అనిపించింది, ఇప్పుడు నేను కాదంటే బాగుండదు. కానీ అది కాదు. అసలు విషయం ఏంటంటే సినిమా డేట్ రిలీజ్ అనుకునే టైంకి ముందే తరుణ్ సినిమా ఈ నగరంలో ఏమైంది, పార్ట్ 2 సినిమా ఆల్రెడీ తను 4-5 months బ్యాకే ఈ డేట్స్ బ్లాక్ చేసుకుని థైలాండ్లో షూటింగ్ తను. సో తను షూటింగ్ నిమిత్తం అక్కడ ఉన్నాడు. కాబట్టి మేము ఇద్దరం కలిసి ప్రయాణం చేయటం కుదరట్లేదు. అంటే కంటెంట్ పరంగా చూసుకున్నా సరే అది మీరు చెప్పారు కనుక ఇప్పటి నుంచి దీన్ని వాడుకుంటాను రాజా. నేను వాడుకుని యాక్చువల్లీ కాంటెంట్ ప్రకారం ఇద్దరం కలవకూడదు, అందుకే కలవట్లేదని. ఇప్పుడు మీరు అడిగిన తర్వాత నాకు వచ్చిన ఆలోచన కనుక నెక్స్ట్ ఇంటర్వ్యూ చూడండి అదే చెప్పబోతున్నా. అప్పుడు లైట్ మళ్ళీ అలా ఆఫ్ అయ్యి ఆన్ అవుద్ది. అంటే ఈవెన్ కంటెంట్ పరంగా చూసుకున్నా సరే ఇప్పుడు తరుణ్ భాస్కర్ ఒక యుఎస్ వెళ్ళాలనుకున్నారు, వీసా కష్టాలు. కరెక్ట్. బట్ ఇక్కడ ఒక గ్యాంగ్స్టర్ ఉన్నాడు. కరెక్ట్. బట్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ హీరో క్యారెక్టర్ మీ డెన్కి రావాలి, లేదా మిమ్మల్ని మీట్ అవ్వాలి, ఏదో రకంగా కనెక్షన్ అనుకోండి. కనెక్షన్. బట్ ఇప్పుడు దాకా ఎందుకు ఆ కంటెంట్ ఇవ్వలేదు అని నా డౌట్. అదేనండి, ఇప్పుడు అది ఇచ్చేస్తే మీకు ఏమో చూసేసి మీరు అడిగేవారు కాదు ఫస్ట్. రెండోది ఆ పాయింట్కి ఆ సీన్కి ఒక చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఓకే. సో దాన్ని రివీల్ చేస్తే మజా పోతుంది. అంటే కాంటెంట్కి సంబంధించిన విషయం అది. ఓకే. సో సినిమాలో ఒక మేజర్ ట్విస్ట్కి సంబంధించిన మా ఇద్దరు కాంబినేషన్ ఒక మేజర్ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ రివీల్ చేస్తే సినిమాలో మజా పోతుంది. అందుకని ఇది కాన్షియస్గా ఆ సినిమా వరకు కాన్షియస్గా ఆపాం. కానీ ఇది ఇద్దరం కలిసి చేసామండి. దాని ఊరెళ్ళే ముందర ఒక 7-8 ఇంటర్వ్యూస్ కలిసి చేసాం. దాని తర్వాత తను థైలాండ్ వెళ్ళిపోయాడు. ఓకే. అండ్ నాకు మనుషుల్లో బాగా ఇష్టమైంది వాళ్ళ సెన్సిబిలిటీస్. కరెక్ట్. సో అంటే వాళ్ళు చేసే వర్క్లో కూడా సెన్సిబిలిటీస్ కనిపిస్తాయి. కరెక్ట్. మీరు తరుణ్ భాస్కర్ గారు డే 1 కలిసినప్పుడు ఆ మూమెంట్ ఏం మాట్లాడుకున్నారు? తరుణ్ నన్ను మాట్లాడనివ్వలేదండి. తను హీ వాస్ ఓన్లీ టాకింగ్ అబౌట్ నేను తరుణ్ షూట్కి వెళ్ళాను ఫస్ట్ డే. నాకు ఆ షూట్ లేదు నాకు. సో తను షూటింగ్ ఉందంటే వెళ్తే తను సో స్వీట్ ఆఫ్ హిమ్. తను పైనుంచి కిందకి పైన నేను మానిటర్ దగ్గర కూర్చున్నాను. కొంచెం పైన డాబా మీద షూట్, కెమెరా అక్కడ పెట్టారు కనుక మేము అందరం కింద కూర్చున్నాం. సో స్వీట్ ఆఫ్ హిమ్. కిందకు వచ్చి ఎందుకు సార్ టెన్షన్ పెడుతుండ్రు, ఇట్లా మీరు వచ్చినప్పటికి వెళ్ళి మొత్తం అంతా టెన్షన్ వస్తుంది. నాకు ఏ కమంతారు నథింగ్ లేదు, అది లేదు సార్, మొత్తం కాన్షియస్ ఫీల్ అవుతున్నా. దట్ సచ్ ఎ నైస్ థింగ్. ఇట్స్ ఇట్స్ హ్యూమిలిటీ, అతని మంచితనం, అతని సంస్కారం అది. సో దట్ వాజ్ ద ఫస్ట్ మీట్ మా ఇద్దరికి. తర్వాత ఇంటర్వ్యూస్ చేసినప్పుడు అరే ఇంటర్వ్యూస్తో ఇంటర్వ్యూస్ ఇట్లా కూడా చేయొచ్చా సార్, మజా వస్తుంది అన్నాడు. సో దెన్ ఇట్ వెంట్ ఆఫ్ వెరీ వెల్. వీ స్పెండ్ కపుల్ ఆఫ్ డేస్ టుగెదర్. అండ్ సెకండ్ ఇంకోటి ఏంటి, నన్ను మాట్లాడేందుకు లేదంటే నేను మాట్లాడదాం అన్నప్పుడల్లా సత్య గురించి మాట్లాడతాడు. సో హౌ ఇంప్రెస్డ్ హి ఈజ్ విత్ సత్య. ఇప్పటివరకు నేను తన సినిమాల గురించి మాట్లాడే అవకాశం లేదు నాకు. సార్ అంటే సారీ టు ఇంటర్వ్యూ, మీరు కనిపించిన ఆర్జీవి గారు కనిపించిన మీ స్కూల్లో ఉండే, అంటే మీ స్కూల్ అంటే ఆర్జీవి గారి స్కూల్, ఆ స్టూడెంట్స్ ఎవరు కనిపించినా సరే సత్య గురించి మాట్లాడకుండా ఆ మీటింగ్ మాకు ఫుల్ఫిల్ అవ్వదు. ఐ అండర్స్టాండ్, ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. కాబట్టి తను మాట్లాడటం వల్ల నేను తనతో తన సినిమాల గురించి మాట్లాడే అవకాశం రాలేదండి, అదే నా బాధ. అండ్ మీరు ఇందాక ఆ డైరెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ని కానీ, ఒక సీన్ కానీ, లేదా ఒక చిన్న ఇన్స్పిరేషన్ కలిగించి ఏ ఎలిమెంట్ అయినా తీసుకొని అతను బాగా వాడుకుంటారని నాకు బాగా గుర్తు. 10-12 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఆర్జీవి గారి మీద శ్రీనివాస్ కశ్యప్ గారు ఒక స్కూప్ చేశారు. అవును, దానికి రాము గారు ట్వీట్ కూడా చేశారు. అవును, ట్వీట్ కూడా పెట్టారండి. అవును, నాకు తెలుసు అండి అది. కరెక్ట్. అంటే దాన్ని అతను స్పూఫ్గా చేయడండి, దాన్ని తీసుకుని దాన్ని రియలిస్టిక్గా ఎలా మలిచి పెడతాడు అంటే మీరు అది మడిచిపెట్టినట్టు కూడా తెలియదు సినిమాలో. అది వాళ్ళది అలా 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 వెళ్ళిపోతూ ఉంటుంది. అదే అంత బ్యూటిఫుల్గా పెడతాడు. అండ్ ఇందాక మనం సత్య టాపిక్ వచ్చాం, బట్ నేను ఇంటర్వ్యూ ముందే కాదు, మిమ్మల్ని లాస్ట్ మీ బర్త్డే ఫ్యూ డేస్ బ్యాక్ కూడా కలిశాను. అక్కడికి వచ్చినప్పుడు కూడా అవకాశం ఉంటే మాట్లాడదామని ప్రిపేర్ అయ్యాను. మీకు థ్యాంక్స్ కూడా చెప్పాను నేను. కరెక్ట్.
సత్య సినిమాకి సంబంధించి మీరు చాలా విషయాలు చెప్పారు, ఆర్జీవి గారు చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. బట్ అప్పుడు మీరు తెలుగులో చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు, కరెక్ట్ వరుస హిట్స్ ఉన్నాయి. కరెక్ట్. ఆ ఫోన్ కాల్ జడి వచ్చాయి, ఆ క్షణం ఏ క్షణంలో వచ్చింది, ఏం మాట్లాడారు, ఏం నమ్మి వెళ్ళారు? అంటే చాలా పెద్ద కదండి, దాన్ని క్లుప్తంగా నేను కట్ చేసి చెప్పాలి. ఇప్పుడు చెప్తే మీకు మజా రాదు, చెప్పమంటే చెప్పేస్తా. మధ్య వచ్చేటట్టే చెప్పండి. ఓకే, ఇప్పుడు నేను యూఎస్లో ఉన్నాను, అర్జెంటుగా వచ్చాయన్నారు, వచ్చేసా. సో అప్పుడే యూఎస్కి వెళ్ళటం వల్ల నేను అప్పుడే ఆ రోజు దిగాను, ఆ రోజే ఫోన్ చేసి ఎలా అంత సేఫ్గా జరిగిందో జర్నీ అన్నారు. అది రాముగారు కాదే, సేఫ్గా జరిగితే ఏంటి లేకపోతే ఏంటి అని ఏదో అడుగుతున్నాడు, ఏదో తేడా ఉందని. ఏంటి సార్ విషయం అన్న, నెక్స్ట్ ఫ్లైట్లో వచ్చాయి అన్నాడు. అంత సొంత ఫ్లైట్లు లేవు సార్ మనకి ఆ రోజుల్లో, పైగా నెట్వర్క్ మన ఇంటర్నెట్లో అవి కూడా అంత రాలేదు. సో నేను బ్రిడ్జ్ వాటర్లో ఉంటుంది మా అక్క, అంటే న్యూ జెర్సీలో. సో అక్కడి నుంచి న్యూయార్క్ వెళ్ళి టికెట్ మార్పించుకురావటం 4-5 రోజులు పట్టింది. ఆ 4-5 రోజుల్లో షాపింగ్లు చేసేస్తాం కదా. సో ఫుల్ బాగీజ్ టీషర్ట్ అంతా వేసుకుని నేను బాంబే వెళ్ళి ఆయన ఎందుకు అర్జెంట్గా రమ్మన్నారు, 4 రోజుల తర్వాత వెళ్ళి కలిసాను. నేను వచ్చానని తెలిసి చాలా ఎక్సైటింగ్గా బయటకు వచ్చారు. ఎందుకో ఫస్ట్ టైం డిసప్పాయింట్ అయ్యాడు నేను చూశాను. యా 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 అంటారా, ఏం మాట్లాడలేదు. ఏంటి అంటారు, మాట్లాడలేదు. ఎందుకు రమ్మాడో చెప్పట్లేదు. ఓకే నీకు ఏమైనా పని ఉంటే హైదరాబాద్ వెళ్ళిపోన్నారు. అయ్యో అనేవో అనుకుని ఆ విషయం చెప్తే అదేదో నెల అక్కడ మా అక్క దగ్గర ఉండి వచ్చేవాడిని కదా అనుకుని సరే అని హైదరాబాద్ వెళ్ళిపోయా. ఏమైందంటే నాకు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం, ఆ మన యూనో హ్యాడ్ జెట్ ల్యాగ్. ఆ జెట్ ల్యాగ్ అక్కడి నుంచి మళ్ళీ రోజు న్యూయార్క్ వెళ్ళి టికెట్ ట్రై చేసుకురావటం, రెస్ట్ లేకపోవటం, మళ్ళీ ఫ్లైట్ ఎక్కి వచ్చేయటం, ఈ ప్రయాణంతో నాకు ఫీవర్ వచ్చేసింది. సో ఇమీడియట్గా హైదరాబాద్ రాగానే చాలా హై ఫీవర్ వచ్చింది. సో ఇంకొక 3 days అలా పడుకుని ఉన్నాను. సో ఎవరో బెల్ కొట్టారు. మా మదరు ప్రొఫెసర్గా వర్క్ చేసేవారు మ్యూజిక్లో. ఆవిడ వెళ్ళిపోయారు. ఇంట్లో ఆ రోజు మధ్యాహ్నం ఎవరూ లేరు. సినిమాలో లాగే ఇందాక మన లైట్ ఆన్ ఆఫ్ అయినట్టే మా ఇంట్లో కూడా లైట్ ఆన్ అవుతుంది. అంటే అదే నా పరిస్థితి అనమాట. నా కళ్ళు అలా కనిపిస్తున్నాయి. చాలా జ్వరంలో ఉన్నాయి. ఎవరో టింగ్ 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 బెల్ కొడుతూనే ఉన్నారు. ఎవడ్రా అని బెల్ తీసా. రాముగారు, సార్ రాముగారు రండి అన్న. ఆయన నన్ను షాక్గా చూస్తున్నారు. ఇలాగే రండి సార్ వచ్చారు. కూర్చుని సార్ ఐఎమ్ నాట్ వెల్ సార్ అని ఏం మాట్లాడలేదు చూస్తున్నారు. చక్రి యాక్చువల్లీ నేను ఎందుకు వచ్చానంటే ఐ వాంటెడ్ టు టెల్ యూ దట్ నేను అప్పుడు సత్యాన్ సినిమా తీస్తున్నారని తెలుసు నాకు, బట్ నన్ను అనుకుంటున్నారని తెలియదు. నేను రమ్మంది నేను కాస్టింగ్ కోసం, బట్ మొన్న నేను చూసి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇది మనకున్న రిలేషన్షిప్లో నేను ఫోన్లో చెప్తే కరెక్ట్ కాదని నేను ఇంటికి చెప్పడానికి వచ్చాను. నేను అసలు ఏ అనారోగ్యంలో ఉన్నా ఓకే సార్, బట్ ఇవాళ నీ లుక్ చూసిన తర్వాత నేను ఫిదా అయిపోయాను, నువ్వేనా సత్య అన్నాను. ఆ విషయం తెలిస్తే జ్వరం ముందే తెప్పించుకునేవాడిని కదా. సో మేబీ జ్వరం కాదండి, హీ లైక్ ద వే యూనో ప్రాబ్లీ అప్పుడు నేను ఆ బ్యాగీస్ ఆ టీషర్ట్ ఏదో కొత్తగా అప్పుడే అమెరికా నుంచి వచ్చి హడావుడిగా వెళ్ళుంటే ఆ లుక్కి ఆర్ ద వే ఐ లుక్డ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మ్యాచ్ అయ్యాడు. ఇది నాకు సత్య రావడానికి రీజన్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.